ఓటుకు నోటు కేసులో లోకేష్ కార్ డ్రైవర్ కొండలరెడ్డికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, కొండలరెడ్డికి ఏసీబీ నోటీసుపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో డ్రైవర్ గా ఉన్న కొండలరెడ్డికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈయన చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ కూడా డ్రైవర్ గా వ్యవహరిస్తున్నాడని తెలుస్తోంది. గతంలో ఓటుకు నోటు కేసుకు సంబంధించి రేవంత్ రెడ్డి స్టీఫెన్సన్ కు డబ్బులు ఇచ్చేటువంటి సమయంలో రేవంత్ రెడ్డి గన్మెన్లతో పాటు కొంతమంది వ్యక్తులతో ఈ కొండలరెడ్డి ఫోన్ లో మాట్లాడాడన్నది ప్రధానంగా ఏసీబీ భావిస్తోంది. అందుకు 4-5 రోజులుగా దీనిపైన విచారణ జరిపింది. కొండలరెడ్డి కాల్ లిస్టును కూడా తీసుకుని దానిపై విచారణ జరిపిన సందర్భంలో 4-5గురితో మాట్లాడినట్టు గుర్తించింది. అయితే నిన్న సాయంత్రమే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు ఏసీబీకి సంబంధించిన 2 వ్యక్తులు వెళ్లారు. అలాగే అక్కడ లేకపోవడంతో చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లి కూడా విచారించారు. కానీ అక్కడ కూడా కొండలరెడ్డికి సంబంధించినటువంటి సమాచారం లేదు. ఇవాళ ఉదయం కొండలరెడ్డి ఉంటున్నటువంటి యూసుఫ్ గూడకు వెళ్లి అతని ఇంటికి వెళ్లి రేపు 10:30 నుంచి సాయంత్రం 5 లోపు రావాలి అంటూ ఆ నోటీసులు అతనికి ఇచ్చి వెళ్లిపోయారు. అయితే రేపు ఉదయం 5 లోపు వస్తే గనక అతన్ని 160 సిఆర్పిసి కింద విచారించేటువంటి అవకాశం ఉంది. ఆ రోజు ఫోన్ లో జరిపినటువంటి సంభాషణలతో పాటు ఎవరెవరితో మాట్లాడారన్న విషయానికి సంబంధించి కూడా ఏసీబీ అధికారులు ఆ స్టేట్మెంట్ లో రికార్డ్ చేయబోతున్నారు. థ్యాంక్ యూ శర్మ.